At Anurag University, be everyone you dream to be. హలో ఆల్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ చిరంజీవి. మన ఐ డ్రీమ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ సెక్టర్ సంబంధించింది, జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ సంబంధించినటువంటి డైలీ అప్డేట్స్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ అప్డేట్స్ లేదంటే ఇంకా ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే సెయిల్ రూర్కేల్లో మనకి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి నోటిఫికేషన్ అవడం జరిగింది. సో మనకి ఒడిశాలో ఉంది రూర్కేలా. అందులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన, అంటే ఒక లైక్ కాంట్రాక్ట్ బేస్ అనుకోవచ్చు. ఆ బేస్ చేసుకుని మనకి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి నోటిఫికేషన్ అవడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 23 ఉన్నాయి. సో ఇందులో యంగ్ ప్రొఫెషనల్లో మనకి 21 ఉంటే, యంగ్ ప్రొఫెషనల్ 2లో 1 ఉంది అండ్ యంగ్ ప్రొఫెషనల్ 3లో 1 పోస్ట్. సో ఇవి యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకి ఓవరాల్ ఉన్నటువంటి పోస్ట్. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ సిఏ ఎంబీఏలో మనకి కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి. మీకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఏదైనా జాబ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ క్వాలిఫికేషన్తో. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 to 42 బిట్వీన్ ఈ ఏజ్లో ఉండాలి. 43 ఉండకూడదు, 34 ఉండకూడదు. ఈ ఏజ్ టైంకి, ఈ డేట్ ఏదైతే జూలై 3 నాటికి ఈ ఏజ్ ఉండాలి మీకు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే పెర్ మంత్ నియర్లీ 70,000 నుంచి 1 lakh అండ్ 1.4 lakhs మనకి శాలరీ వస్తుంది. ఇంకా ఎంపిక విధానం, ఇది కంప్లీట్గా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. మీరు కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎవరైతే బీటెక్, ఎంసీఏ ఆర్ సిఏ, ఎంబీఏ చేస్తారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల జూలై 31. ఇంకా మనకు ఒక 10 days ఉంది. కాబట్టి 10 daysలో మీరు అప్లై చేస్తే మీకు ఆగస్ట్లో మేబీ మీకు అదర్ సెప్టెంబర్లో మీకు ఇంటర్వ్యూస్ ఉండే అవకాశాలు ఉంది. ఇక నెక్స్ట్ యూపీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీలో వివిధ భాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ 22 పోస్టులు ఉన్నాయి. ఇందులో పోస్ట్ వారీ చూసుకుంటే కనుక కాలేజ్ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్, అగ్రికల్చర్, అదేవిధంగా హార్టికల్చర్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ. అసోసియేట్ ప్రొఫెసర్లో చూసుకుంటే కాలేజ్ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్లో 4 పోస్టులు. ఇక దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే పిహెచ్డి ఆర్ వెటనరీ మనకి కంపల్సరీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతోపాటు ఏదైనా ఎక్స్పీరియన్స్ మనకి కంపల్సరీ ఉండాలి. ఇక శాలరీ విషయానికి వస్తే పెర్ మంత్ అసోసియేట్ ప్రొఫెసర్స్కి 1.3 lakh ఉంటే, ప్రొఫెసర్కి 1.4 lakh యావరేజ్గా ఉంటుంది. ఇది మారొచ్చు తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఇంకా ఇది కూడా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇది కూడా ఇంటర్వ్యూ బేస్ చేసుకునే ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే ఇది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఆఫ్లైన్ చేసుకుంటే కనుక మీరు డైరెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అండ్ మానిటరింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, మోదీపురం, మీరట్, ఈ పిన్ కోడ్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అయితే. ఆన్లైన్లో అయితే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కానీ 100% మీరు ఆన్లైన్ చేసుకుంటేనే మీకు బెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ ఈ ఆన్లైన్ చేసుకోవడానికి, అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో అయితే మనకి చివరి తేదీ ఆగస్ట్ 3 వరకు ఉంది. ఆఫ్లైన్లో అయితే ఆగస్ట్ 17 వరకు ఉంది. నెక్స్ట్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్లో అండ్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేస్ చేసుకొని, అంటే ఒక ఒప్పంద ప్రతిపాదికన
3 ఏళ్ల వ్యవధికి పలు పోస్టులకు ఆహ్వానం మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులోనూ ఫస్ట్ చూసుకుంటే ఫుల్ స్టాక్ ఇంజినీర్ 2 పోస్ట్స్ ఉన్నాయి. సీనియర్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ఇంజినీర్ 1 అండ్ డెవోప్స్ లేదంటే ఎస్ఆర్ఈ లీడ్‌కి 1 పోస్ట్. సో, ఓవరాల్‌గా 4 పోస్ట్స్ ఉన్నాయి. ఎవరైతే దీని క్వాలిఫికేషన్ ఏంటి? బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్ వీటితో పాటు ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, అలాగే అదే విధంగా అదేండి 4-8 ఇయర్స్ మనకు కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మీకు. ఇక నెక్స్ట్ 55 ఇయర్స్ మనకి దీనికి మించకూడదు. గుర్తుపెట్టుకోవాలి. 55 ఇయర్స్ లోపే ఉండాలి మీ ఏజ్ లిమిట్ అనేది. ఇక యాన్యువల్ సాలరీ నియర్లీ 28 లాక్స్ మనకి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు అప్లై చేసిన తర్వాత అండ్ దెన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే దీనికి ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ జూలై 30 గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో బార్క్‌లో మనకి సైంటిఫిక్ అసిస్టెంట్‌లకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్ 6 పోస్టులు ఉన్నాయి మనకి. అందులో సైకాలజిస్ట్, పాథాలజీ అండ్ రేడియోగ్రఫీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్‌లకి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. వీటికి క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీలో డిఎంఎల్టీ, అదేవిధంగా రేడియోగ్రఫీ, అదేవిధంగా డిఎంఆర్ఐటీ, అదేవిధంగా డిఎన్ఎంటీ, డిఎఫ్ఐటీ ఈ పోస్టులకు ఇది క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. ఇది కంప్లీట్‌గా పారామెడికల్ పోస్టులు అనమాట ఇవి గ్రూప్ బిలో. అంటే ఇది కంప్లీట్‌గా సైన్స్ స్టూడెంట్స్‌కి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అర్హులు. అయితే అదే విధంగా డిప్లొమా, పీజీ కూడా ఉండొచ్చు దీని క్వాలిఫికేషన్. డిగ్రీతో పాటు 60% మార్క్స్ కంపల్సరీ ఉండాలి. ఇక వేతన శ్రేణి అంటే సాలరీ అంతా చూసుకుంటే 35-44 ఉంటుంది. ఇది బేసిక్ అనమాట. కానీ మీ సాలరీ అనేది ఓవరాల్ ఇన్‌హాన్స్ సాలరీ మారొచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ అనేది 18-30 ఇయర్స్ లోపు ఉండాలి. 30 మించకూడదు, 18 తక్కువ ఉండకూడదు. ఇది ఎంపిక విధానం కంప్లీట్‌గా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. సో, ఇంకా అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ పీపుల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 150 రూపీస్ ఉంటే, ఇంకా ఎస్సీ, ఎస్టీ ఉమెన్స్‌కి ఫీజ్ లేదు ఇక్కడ. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్ట్ 18 వరకు ఉంది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ క్వాలిఫై మీకు ఒక క్వాలిఫికేషన్ ఉంటే గనక. నెక్స్ట్ ఈఎస్ఈఐసీలో అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో అంటే బెలాయిలో ఉంది. అందులో ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ చేసుకోండి. అంటే ఒక ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అండ్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ పోస్టులు వచ్చి మనకి స్పెషలిస్ట్ అయితే 9 ఉన్నాయి. సీనియర్ రెసిడెంట్ అయితే 11 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. అదే ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వాళ్ళు కూడా దీనికి అర్హులనమాట. అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మీరు గతంలో ఏదైనా జాబ్ చేసి ఉండాలి. ఇక స్పెషలిస్ట్ పోస్టులకైతే 67 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ రెసిడెంట్‌కైతే 45 ఇయర్స్ ఉంటుంది. సాలరీ విషయానికొస్తే పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌లకు 60,000 ఉంటే, సీనియర్ రెసిడెంట్‌లకు 1.53 లాక్ ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజ్ చూసుకుంటే అంటే ఫీజ్ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఉంటే, ఎస్సీ, ఎస్టీ ఉమెన్స్‌కి ఫీజ్ ఉండదు. ఇది కంప్లీట్‌గా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి. సో, ఇక ఇది ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందంటే మనకి ఇంటర్వ్యూ డేట్స్ జూలై 28 అండ్ 29 ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా ఎళ్ళొచ్చు. ఈఎస్ఐసీ హాస్పిటల్ ఛత్తీస్‌గఢ్‌లో మనకి ఈ అడ్రస్‌లో మనకి ఈ ఛత్తీస్‌గఢ్‌లో బెలాయిలో మనకి ఈ అడ్రస్‌కి వెళ్తే గనక మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇక నెక్స్ట్ సెంటర్ ఫర్ మెషిన్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ సీఎంఈటీలో నియర్లీ 7 ఆర్ 8 పోస్టులకి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. పోస్టులు ఏంటంటే ఇవి రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఇక వీటికి క్వాలిఫికేషన్ విషయానికొస్తే
బీఈ ఆర్ మాస్టర్ చేసి ఉండాలి. దట్టు అందులో పవర్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్‌లో మాత్రం మనం చేసి ఉండాలి. అదేవిధంగా ఎంబీఏ అండ్ ఏదైనా ఒక డిగ్రీతో పాటు ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి సాలరీ వచ్చేసి 45,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. దీనికి ఎంపిక విధానం షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. దీనికి చివరి తేదీ ఈ మంత్ 26థ్ వరకు ఉంది. జూలై 26థ్ వరకు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నుండి ఒక మినీ రత్న కంపెనీ ఏదైతే వెస్టర్న్ కోల్ ఫీల్డ్ ఉందో అందులో 444 పోస్టులకు అంటే 444 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో గ్రేడ్ సి అండ్ మైనింగ్ సర్దార్ టీ అండ్ ఎస్ గ్రేడ్ సి పోస్టులు 220 ఉంది. అసిస్టెంట్ ఫోర్మన్ ట్రైనీ వాళ్ళకి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ టీఎన్సి గ్రేడ్ సి వాళ్ళకి 224 పోస్ట్స్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి అర్హత క్వాలిఫికేషన్ ఏంటి అంటే పోస్ట్ వైజ్గా ఉంటుంది. మైనింగ్ డిప్లొమా ఉండాలి, అది దాంతోపాటు సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, రిలేటెడ్ సర్టిఫికేట్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు డిప్లొమా ఉండాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కంప్లీట్గా మైనింగ్ సెక్టర్. ఎవరైతే మైనింగ్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే డిగ్రీ డిప్లొమా చేస్తుంటారో, ఎవరికి సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే బేసిక్ శాలరీ పెర్ మంత్ 47,47,000 ఉంటుంది. ఇక బేసిక్ శాలరీ విషయానికి వస్తే 47,000 వరకు అయితే మనకి ఉంటుంది. ఈ తర్వాత నియర్లీ మీ ఇన్ హ్యాండ్ శాలరీ మారుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 to 30 ఇయర్స్ లోపు వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. అయితే దీనికి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి దీనికి ఉంటుంది. అవి తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, డివి, అండ్ దెన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా దీనికి మెడికల్ టెస్ట్ కూడా మనకి ఉంటుంది. అయితే దీనికి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1180 రూపీస్ ఉంటుంది. ఇంకా మిగిలిన వారికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అంటే ఉమెన్స్కి నో ఫీజు అనమాట. దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 10th. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఇక ఇస్రోలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో తిరువనంతపురంలో, అందులో అప్రెంటిస్ ట్రైనీస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ భర్తీకి ఒక ప్రకటన అయితే వచ్చింది. అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకుంటే ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 15 పోస్ట్స్, కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ 12, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 20, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 12, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 43, మెకానికల్ ఇంజనీరింగ్ 45, మెటలర్జీ 6, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 4, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ 2, హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ 4, జనరల్ స్ట్రీమ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 100 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్లు అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్లో 8, కెమికల్ ఇంజనీరింగ్ 25, సివిల్ ఇంజనీరింగ్ 8, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 15, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 10, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 40, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో 6, మెకానికల్ ఇంజనీరింగ్ 50, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ 25 ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఎదర్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ డిప్లొమా ఉండాలి. పోస్ట్ బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ 26 to 45 మిడిల్లో ఉండాలి. ఇక స్టే ఫండ్ ఉంటుంది. ఇవి జాబ్స్ కాదు, ఇవి కంప్లీట్గా అప్రెంటిస్. సో దీని విషయానికి వస్తే నెలకు నియర్లీ 12K ఇస్తారు. ఇక నెక్స్ట్ ఎంపిక విధానం ఇది ఎలా ఉంటుందంటే మీ అకాడమిక్, మీ డిగ్రీ, మీ డిప్లొమా మీ బేస్ చేసుకొని మీకు సెలక్షన్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది మనకి జూలై 25th ఉంది. ఎక్కడ అంటే కేరళలో తిరువనంతపురంలో ఉంది. ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫర్దర్గా మీకు మంచి జాబ్ రావడానికి ఈ అప్రెంటిస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన తెలంగాణలో రీసెంట్గా లాసెట్ ఎగ్జామ్ జరిగింది, వాటి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే దీనికి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి టైంని అంటే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు? ఈ నెల 28 వరకు, అంటే జూలై నెల 28 వరకు ఎక్స్టెండ్ చేశారు.
అయితే అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక ఆగస్ట్ 15న సీట్లు మనకి అలొకేట్ చేస్తారని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇదొక ఎవరైతే ఇంకా కౌన్సిలింగ్ చేసుకోలేదో ఇప్పుడే చేసుకోండి, 28 వరకు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మెరిట్ స్కాలర్షిప్ గురించి. ఎవరైతే 9th నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్నారో స్టూడెంట్స్, 9th to 12th వరకు చదువుతున్న స్టూడెంట్స్ ఒక మంచి మెరిట్ స్కాలర్షిప్ పొందొచ్చు. ఏంటి ఎగ్జాము? నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ గురించి. ఈజ్ నథింగ్ బట్ NMMS. ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి టైం ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు? ఆగస్ట్ 24th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? నవంబర్ 1st ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి అనర్హులు. గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వెళ్తే ఫుల్ డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. దాన్ని బట్టి మీరు ప్రొసీజర్ ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మన ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి, మన iDream ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి డైలీ జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్స్ మీకు రావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.